హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలుగులో అయితే నేర్చుకోవడానికి అయితే మీకు ఈ ట్యూటోరియల్ అయితే చేస్తున్నాం గైస్. మీరు యూట్యూబ్లో ఏ ఆఫ్టర్ ఎఫెక్ట్ ట్యూటోరియల్ చూసినా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో మీకు తెలుగులో కూడా కొన్ని ట్యూటోరియల్స్ చేయాలని నేనైతే మీకు తెలుగులో అయితే ట్యూటోరియల్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ముందైతే ఈ క్యారెక్టర్ ఏంటో చూసారు కదా, ఇంట్రో. ఈ క్యారెక్టర్ని ఎట్లయితే క్రియేట్ చేయాలో మనమైతే ఒకసారి ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్ ట్యూటోరియల్ అయితే చూసేద్దాం. ముందైతే మీరు ఒక ఫుల్ హెచ్డి కంపోజిషన్ అయితే క్రియేట్ చేయండి. ఫుల్ హెచ్డి ఒక కంపోజిషన్ అయితే తీసుకొని ఓకేనైతే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎలిప్స్ తీసుకోవాలి. మీకు ఇక్కడ టూల్స్ ఉంటాయి కదా, రెక్టాంగిల్ టూల్. దీన్ని లాంగ్ క్లిక్ చేసి పట్టుకుంటే, లాంగ్ లెఫ్ట్ క్లిక్ చేసి పట్టుకుంటే మీకు ఈ టూల్స్ అని వస్తాయంట. ఇప్పుడు మీరు ఇక్కడ ఎలిప్స్లు అయితే తీసుకోవాలి. ఎలిప్స్ తీసుకొని ఇట్లా ఒక షేప్ అయితే సర్కిల్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఫిల్ ఆప్షన్లోకి వచ్చేసి ఈ కలర్ కాదు, ఈ కలర్ పైన కాదు, ఫిల్ పైన క్లిక్ చేయాలి. ఫిల్ పైన క్లిక్ చేసి ఇక రేడియల్ గ్రేడియంట్ అయితే పెట్టుకోవాలి. రేడియల్ గ్రేడియంట్ పెట్టుకున్నాక ఇక్కడ మీకు కలర్స్ వస్తాయి. ఈ మధ్యలో వైట్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. ఇప్పుడు దీని అయితే బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసి ఈ బ్లాక్ని ఇట్లా పెంచాలి. బ్లాక్ని ఇట్లా పెంచిన తర్వాత ఓకే కొట్టి లిస్ట్ పైన క్లిక్ చేసినాక వీటిల్ని అయితే తీసుకోవాలి. ఈ డాట్ వస్తుంది. ఈ డాట్ మీకు ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మీకైతే ఇట్లా మధ్యలో బ్లాక్ వచ్చేసి రౌండ్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. మధ్యలో మనకు ఐస్ వస్తాయి కాబట్టి నేను ఇంత పెట్టుకుంటున్నాను. ఓకే, దీని అయితే ప్రెస్ చేసుకొని ఇప్పుడు లేయర్ మాస్క్ లేయర్ స్టైల్కి వచ్చేసి ఇన్నర్ గ్లోని అయితే యాడ్ చేయండి. ఇన్నర్ గ్లో యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కలర్స్ ఉంటుంది. కలర్ని అయితే వైట్ని అయితే ఇచ్చేసేయండి. వైట్ ఇచ్చేసి ఇక్కడ సైజ్ ఉందా, ఈ సైజ్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా 5 చాలు. 5 ఒక 5 అయితే సరిపోతుంది దీనికి. ఇట్లా 5 ఇచ్చేసి ఇక్కడ నాయిస్ కూడా కొంచెం ఇచ్చేయండి. నాయిస్ ఒక 8 ఇచ్చేసి నాయిస్ సరిపోతుంది. ఇట్లా అయితే మనం ఇన్నర్కి గ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ లేయర్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. షేప్ 2 వచ్చిందా, డూప్లికేట్ చేసుకొని దీన్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పెట్టుకొని దీనికి మనం ఇన్నర్ గ్లో ఇచ్చినాం కదా, ఇన్నర్ గ్లో ఈ స్టైల్ని అయితే డిలీట్ చేసేయాలి. ఇప్పుడైతే ఇన్నర్ గ్లో అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ లేయర్ని అయితే ప్రికంపోజ్ చేసుకోవాలి. ప్రికంపోజ్ చేసుకొని దీనికి మనం ఒక షేప్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ప్రికంపోజ్ చేసుకున్నాక కంట్రోల్ పట్టుకొని మనకు ఫ్రేమ్ని అయితే ఎత్తితే, ఒకవేళ ఇలా రాకుంటే ఇలా డ్రాగ్ చేసుకోండి, కొన్నిసార్లు రాదు. ఇప్పుడు ఈ షేప్ లేని వేసుకొని ఇట్లా ఈ లిప్స్టిల్ని అయితే డ్రా చేసుకోండి. మళ్ళీ ఒకటి ఇట్లా లిప్స్టిల్ డ్రా చేసుకొని ఈ మాస్క్ వచ్చేసి దీన్ని ఇన్వర్ట్ అయితే వేయండి. ఇన్వర్ట్ చేసి మాస్క్ ఫెదర్ని అయితే ఇట్లా కొంచెం అయితే ఇంక్రీజ్ చేయండి. కొంచెం ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రికంపోజ్ చేసిన లేయర్ని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇట్లా కిందికి అయితే పెట్టేసేయండి. ఇప్పుడు పెంటల్ తీసుకొని దీనికి ఇక్కడ మనము కొంచెం గ్లో ఎఫెక్ట్ టైప్ అయితే ఇస్తాం. ఇట్లా ఒక షేప్ని అయితే క్రియేట్ చేసుకోండి. షేప్లో ఫిల్కి వచ్చేసి సాలిడ్ కలర్ పెట్టేసేయండి. సాలిడ్ కలర్ పెట్టేసి ఎఫెక్ట్లకు రండి. ఇప్పుడు ఎఫెక్ట్లకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫాస్ట్ బ్లాక్స్ బర్ అని టైప్ చేయండి. ఫాస్ట్ అని టైప్ చేయండి, జస్ట్ మీకు ఇక్కడ బాక్స్ బ్లర్ అని వస్తుంది.
దీన్ని తీసుకొచ్చి దీనికి అయితే ఇచ్చేసేయండి. దీనికి ఇచ్చేసి ఇట్లా బ్లర్నెస్ని అయితే పెంచేసేయండి. ఇట్లా బ్లర్నెస్ పెంచిన తర్వాత దీని ట్రాక్ మెట్ వచ్చేసి షేప్కి అయితే ఇచ్చేసేయండి. మీకు ఇట్లా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా వస్తున్న తర్వాత ఇక్కడ మీకు కింద ఈ ఐని అయితే ఆన్ చేయాలి. ఐ ఆన్ చేస్తే దీనికి అయితే ఇట్లా గ్లో ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, సింపుల్గా ఇట్లా గ్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో అయితే ఐస్ అయితే వేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ క్యారెక్టర్ సింబల్ అనమాట. ఇప్పుడు మనం దీంట్లో మధ్యలో ఐస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎలిప్స్ టూల్ తీసుకోవాలి. ఫిల్ ఆప్షన్ పెట్టుకొని ఇట్లా అయితే ఒక హై అయితే డ్రా చేసినాం. మీకు అంత కనిపిస్తలేదు ఇది. ఇట్లా ఒక హై అయితే డ్రాప్ చేసాం. మళ్ళీ సేమ్ దీన్ని డూప్లికేట్ అయితే చేసుకుంటాం. సేమ్ డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇటు సైడ్ అయితే పెడతాం. కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక ఎలిప్స్ అయితే తీసుకోండి. దీన్ని ఫిల్ అయితే నన్ను పెట్టేసేయండి. స్టోక్ వచ్చేసి ఈ స్టోక్ని 2 అయితే పెట్టేసుకోండి. 2 ఆర్ 1. ఇట్లా స్టోక్ని 1 పెట్టుకున్న తర్వాత స్టోక్ 1 అయితే ఇచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, మనం ఇది 5th షేప్ కాబట్టి ఈ షేప్ పైన ఇక్కడ యానిమేటెడ్ సింబల్ అని ఉందా, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రిమ్ పాత్ అని ఉంటుంది. ట్రిమ్ పాత్ కానీ మీకు ఇక్కడ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఎండింగ్. ఇప్పుడు చూద్దాం మనము రిమూవ్ చేసుకొని. చూడండి, మీకు ఇట్లయితే కనిపిస్తుంది. చూసారు కదా గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడింటిని ప్రికంపోజ్ అయితే చేసుకోవాలి. ప్రికంపోజ్ చేసుకొని దీనికి చిన్న యానిమేషన్ అయితే ఇద్దాం. జస్ట్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకొని ఇట్లా కీప్రేజ్ పెట్టుకొని F9 అయితే క్లిక్ చేయండి. ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇట్ సైడ్ మళ్ళీ రీసెట్. ఇట్లా ఈ కీ ఫ్రేమ్స్ని అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇట్లా మనం అయితే మంచిగా ఒక క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు సాలిడ్గా. మనం చేసే షేప్ లేయరింగ్ యూజ్ చేసి సాలిడ్ కలర్స్ యూజ్ చేసి ఇట్లా సింపుల్గా అయితే మనం ఒక క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేసేస్తాం. ఇంక ఇలాంటి తెలుగు ట్యూటోరియల్ గురించి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.